బరాబర్ ప్రజల పక్షాన ఉంటాం. ఎక్కడెక్కడైతే మోసాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ దగాలు జరుగుతున్నాయో, ఎంత తోడైనా పర్వాలేదు, ఎటువంటి తోడైనా పర్వాలేదు, మాట్లాడతాం, స్వచ్ఛంగా మాట్లాడతాం ఉన్నది ఉన్నట్టు. మీకు ఒక అవకాశం వచ్చింది, అట్లీస్ట్ మీరు కాంగ్రెస్ వాళ్ళు చేయాలి, చేస్తలేరు. ఆపోజిషన్ వాళ్ళన్నా వీళ్ళ పక్షాన ఉండాలి కదా. చచ్చిపోతుర్రు అబ్బా, జనం చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటుర్రు. ఇంకెన్ని రోజులు, అందుకేనన్నా ఇంకెన్ని రోజులు మోయాలరా నాయన ఇవన్నీ అని. అంటే వీళ్ళు ఉద్యమాలు ఎన్నుకుంటా మీరు ఊరు అని చెప్పి అట్లా దీక్షలో కూర్చోవడం కావచ్చు, వీళ్ళు ఉద్యమాలు చేయవచ్చు. చాలా మందికి మొన్న ఒక అమ్మాయి చనిపోయారు, మీరే చెప్పారు. సో ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎన్నుకున్నారు కదా అని చెప్పేసి ముందు పోతే మధ్యలో వదిలేసిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు విద్యార్థులు. యాక్చువల్గా సమస్య ఉందాడ, వీళ్ళు ఉసుకు అంటున్నారు. ఉసుకులాగో ఉసుకు అంటాడు, ఎగదోస్తాడు, ఎన్నుకుంటాడు. ఉడ్డు సాటుకు దాక్కుంటాడు మా కేటీఆర్, ఉడ్డు సాటుకు దాక్కుంటుంది మా కవితమ్మ, మా కేసీఆర్. ఇంతకుముందు రేవంత్ రెడ్డి అట్నే చేసింది, ఇప్పుడు వీళ్ళు అట్నే చేస్తున్నారు. వీళ్ళంతా ఒకటే అబ్బా, వీళ్ళంతా ఒకటే కులం, దోపిడి కులం. వీళ్ళకేం కులం లేదు, రెడ్డి వెల్మా ఇవన్నీ ఏం లేవు, అన్నీ ఉట్టి తమాషాలు బయట మాట్లాడేది. పైసలు అర్ధాతురానాం నా గురువు నా బంధు. పైసలు కావాల్సిన వానికి బంధువు లేదు, గురువు లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, మందు లేదు, మాష ఏం లేదు వీళ్ళకు. వీళ్ళంతా ఒకటే జనం మీద వాడి దోపిడీ చేయాలి, దోపిడీ చేస్తున్నారు అంతనే. ఎట్టిగా మాట్లాడతలేను నేను, చాలా అంశాలు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. వీళ్ళు లోపాయికార ఒప్పందాలు, వీళ్ళ కథలు కాలకారణాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా, కాళేశ్వరం వచ్చింది, ఇవన్నీ అయినాయి. ఎందుకు కేసీఆర్ జైలుకి ఎందుకు పోతలేరు, ఎందుకు హరీష్ రావు జైలుకి పోతలేడు? నేను రేవంత్ రెడ్డి ముంగట సభలో మాట్లాడుకుంటూ చెప్పిన, నెత్తి మీదకి వెళ్ళి బండ తీసినట్టున్నది. మీరు కేసులు పెట్టి వాళ్ళ మీద వీళ్ళు చేసిన అవినీతిని మీరు బయటికి తీసుకొచ్చి కేసులు పెట్టి నాడే మిమ్మల్ని నమ్ముతాం అని చెప్పని, వాళ్ళని బొక్కారులో వరేసిన నాడే మిమ్మల్ని నమ్ముతాం. చిప్పకూడు అంటున్నావు కదా, తినిపించిన నమ్ముతాం. మీరు ఇద్దరు ములాఖాత్ అయింది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు. కలిసి సెంట్రల్ లో బీజేపీ వాళ్ళని కవితనేసి వాళ్ళు ఇష్టం అని చెప్పేసి వాళ్ళనే చెప్పుకుంటారు. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, కేటీఆర్ ఎత్తా అన్నారు, కేసీఆర్ జైల్లో పెడతా అన్నారు, అసలు వీళ్ళు ఎత్తలేరు కదా. ఇదే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కుంభకోణం జరిగింది కదా, అది అంటారు సామెత, అసలు పీసలుగా నకిలీ పసగా లెక్క. అసలు జనార్దన్ రెడ్డిలు, మహేందర్ రెడ్డిలు అందరూ బయట పడ్డారు. వీళ్ళు నకిలీ గాన్లు పాపం చిన్న లవ్వర్ల దగ్గరికి క్వశ్చన్ పేపర్లు పోయే కాడి దాకా తీసుకుపోయింది కదా. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావు? రేవంత్ రెడ్డి. ఇక ఈయన మాట్లాడితే పులిబిడ్డ, ఇక ఈయన ఒక్కటి ఉండదు ఈయన కథ. నల్లమల్లకెళ్ళి వచ్చిన పులిబిడ్డ అది అంటాడు. ఏం లేదు నాయన, నువ్వు పిల్లికని అధ్వానం ఉన్నావు, నువ్వు పులి లేదు, మన లేదు, మాట్లాడలేదు, ఉట్టిదే ఇదంతా డబ్బా మాటలు, ఊక దుంపడు ఉపన్యాసాలు. ఊరప్పుడు తిరుగుతురు కొంతమంది శెల్క దుబ్బరగాల. వీళ్ళిద్దరు ఒకటే అయిపోయారు, కేసీఆర్ ఈయన. అదంతా గాలి మాటల కేసులు రా నాయన ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ గిదే దుబ్బ మాటలు ఇవన్నీ. నిన్న కేసీఆర్ కూడా మొత్తం సభలో గదే మాట్లాడు. ఇక రేపు ఇవాళ రేపు మళ్ళీ ఈయన మాట్లాడతాడు. అట్లనే ఎప్పుడైనా ఆచరణలో చూపించినప్పుడే జనం నమ్మాలే. మన బోటలో కూడా అట్లే ఆచరణలు చూపించినప్పుడే నమ్మాలి. ఉట్టిగా నాకు గడ్డి పంచాయతీ లేదు, గూడ పంచాయతీ లేదు, మనకు అవసరం లేదు. తెలంగాణ పంచాయతీ మా పంచాయతీ, ఇది ఇంటింటి పంచాయతీ, తెలంగాణ ఆత్మగౌరవ పంచాయతీ. అందుకే బరాబర్ క్వశ్చన్ చేయాల్సి వీళ్ళందరూ ఒకటే. జరిగినటువంటి కేసీఆర్ మీటింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, అసలు అందరు ఎక్స్పెక్టేషన్ జనాలు కూడా అంటే ఏం మాట్లాడతాడు, బయటకు వస్తుండు కదా, ఏం మాట్లాడు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండే. కానీ అక్కడ తీరా చూస్తే అసలు ఏం లేదు. అక్కడ మళ్ళొకసారి ఎమోషన్ని, ఆ తెలంగాణ భావాన్ని మళ్ళొకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఎమోషనల్గానే జనాలని అట్రాక్ట్ చేసే ప్రయత్నమే జరిగింది కదా. ఇంకా అంతకుమించి అలా ఒక సందేశం కావచ్చు, నేను ఉంటా మీతోటి, మళ్ళీ వచ్చి బయటకు వచ్చి కొట్లాడతా సమస్యల మీద అని చెప్పేసి ఆ మాట మాత్రం చెప్పలేదు. మీరు దీనిపైన ఏమంటారు? సో ఎక్కడో దగ్గర ఒక మాట అన్నట్టున్నాడు, ఇక ఇప్పటి నుంచి నేను వస్తా అని చేసింది. ఈయన ఉట్టిగా పోజులో రాయిడైపోయిండు. కేసీఆర్ అయిపోయింది, ఆయన కథం అయిపోయింది. పాపం వయసు కూడా మీద పడ్డది. పిల్లగాళ్ళని ఉట్టిగా బయట రాసుకున్నాడు కేసీఆర్, రాసుకుని వచ్చి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన కొద్దిగా అటు ఇటు అయితే ఆ పార్టీ కూలుతుంది. కేసీఆర్కి పుసుకునేమని అయితే కవిత దో దుకాణం అవుతుంది, కేటీఆర్ దో దుకాణం అవుతుంది, హరీష్ రావు దో దుకాణం అవుతుంది. ఇవందరిని కానోళ్ళు మళ్ళీ 2 దుకాణాలు అవుతాయి, అన్ని కలిపి 5-6 దుకాణాలు అవుతాయి అది. సో దాన్నంతా కాపాడుతందుకు ఆయన పాపం నడవరాకున్నా మాట్లాడలేకున్నా ఆయన తీసుకొచ్చాడు ఒక విగ్రహాన్ని మాత్రం తీసుకొచ్చి కూసబెట్టి నిలబెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు గతంలో చేసింది ఏం లేదు, ఇప్పుడు పెద్ద చేస్తాడనేది కూడా ఏం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. విన్నావా? ఉట్టి చిలక పలుకులు పలుకుంటా మాట్లాడుకుంటా సెంటిమెంట్ను రేజ్ చేసే జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు అనగానే కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు. తీసుకపోయి ఇంట్లో కూసబెట్టారు. జై తెలంగాణ అనేటోళ్ళు, జై తెలంగాణ ఊపిరి అనుకునేటోళ్ళు, అమరుల స్వప్నాలనే వాళ్ళ జీవితం అనుకుంటూ తిరిగేటోళ్ళు తెలంగాణ చాలా మంది ఉన్నారు. రేపు భవిష్యత్తు తెలంగాణ అటువంటి వాళ్ళ చేతుల మీద పోతుంది, పోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఈయన మాత్రం అనుకుంటున్నాడు అది ఒక సెంటిమెంట్ని రేజ్ చేసి మళ్ళేదో దీన్ని అందరిని ఒక దగ్గర తీసుకొస్తా అని. అసలు ఈయన నిజంగా తెలంగాణ వాద అయ్యేది ఉంటే కాంగ్రెస్ వాళ్ళతో కలవకపోనుండే, గతంలో చంద్రబాబుతో కలవకపోనుండే,
చేతులు పట్టుకొని మహాకూటమి బొంతల కూటమి పట్టుకొని తిరిగింది కదా. మహాకూటమి అంటే మేము కరపత్రం తీసింది, బొంతల కూటమి బొందల కూటమి అని. కొత్తగా మాట్లాడతలేము ఇలా, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం మేము. ఈ చేతులు పట్టుకొని చంద్రబాబుతో మా జయశంకర్ మా కోదండరామ్ సార్ కూడా ఉండే పక్క రాజకీయ పరమైనటువంటి అవసరాలు, రాజకీయ పదవుల గురించి, ఎమ్మెల్యేలు ఎంపీలేటందుకు, రాజ్యానికి వచ్చేటందుకు, ప్రజల మీద దోపిడీ చేసేందుకు వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఒక వేదికను, ఆ రాజకీయ వేదికనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా తయారైంది. అందులో నిజాయితీ పరులు ఆ పార్టీలో జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను లేరని చెప్తలేను. కానీ పైన ఉన్నటువంటి నడిపే నాయకులు ఉన్నారు చూసినావా, వాళ్ళందరూ మాత్రం దోపిడీదారులు అని చెప్పి చాలా క్లియర్ గా తేలిపోయింది. ప్రజలే తేల్చేసారు, అందుకని వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టారు. ఎన్ని స్కామ్లు జరుగుతలేవు. ఇలా కొత్తగా వచ్చి నేనేదో చేస్తా అంటే నువ్వు గతంలో చేసింది ఏం లేదు, ఇప్పుడు కూడా చేసేది ఏం లేదు. ఎమోషన్ బిల్డప్ చేసేటప్పుడు ఫస్ట్ మనల్ని కూడా వ్యక్తిగత అసలు ఏమో మేము నిజంగా చేతలు ఎట్లున్నాయి, మాటలు ఎట్లున్నాయి కూడా ఎవరైనా అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ ఎమోషన్ అంటే మీరు ఆ టీఆర్ఎస్ పేరు మార్చినప్పుడే అసలు ఎమోషన్కి దాని వాల్యూ ఏముంది, తెలంగాణకు నువ్వు ఎట్లా కట్టుబడినట్టు ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా, దీన్ని ఏమంటారు? ఇంట్లోకి వెళ్ళినోడు రచ్చగెళ్తాడు. అబ్బా ఈయన ఇంట్లోనే చక్కగా లేదా. కాకపోతే ఏంటంటే తెలంగాణ అనే ఒక అద్భుత రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులకు తీసుకొచ్చి ఆయన పార్టీలు వాళ్ళ కుటుంబము వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టుకున్నది. కాబట్టినే ఒక దురాశతోటి నేను దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పని వేరే రాష్ట్రాలకు పోయి వీళ్ళ పైసలతో ఆఫీసులు కట్టించుకొని వేరే రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ చేసి, అటు మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈయన పోయి ఏ ఊరికి పోతే ఆ వేషం వేసి తిరిగిండినే. కానీ అక్కడ లాతు కొడితే ఫామ్ హౌస్లో పోయి పన్నాడు, జనం లాతు కొడితే ఓట్ల రూపంగా. సో ఫస్ట్ ఏంటంటే ఆ పైసలు వచ్చినాయి కాబట్టి ఆశ పెరిగింది. అదేం లేకుండా ఉంటే నువ్వు నిజాయితీగా నీతివంతంగా అనుకునేది ఉంటే నువ్వు సచ్చేంత వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటుండే, కేసీఆర్ ఉంటుండే. ఇక నువ్వు కొత్తగా బాపు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ పితామహుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పితామహుడు లేదు, మన్ను లేదు, ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే తెలంగాణను అదో టీఆర్ఎస్ అనే పార్టీయే పెట్టిన కొద్ది రోజులకే ఇది స్వార్థం గురించి పెడుతున్నాడు అనే ఉద్దేశంతో మా బోటలో బయటకు వచ్చినాం. లేకపోతే అంతకుముందు మేము కూడా ఉన్నాం, అలా ఉన్నాం. ఎప్పుడైతే విద్యార్థులు వద్దు ఇవన్నీ అంటేనే ఉన్నది, ఖాళీ కవర్లు ఇచ్చి రాజీనామా లెటర్లు అన్నప్పుడే దుర్మార్గులు విద్యార్థులను దగ్గర రానిస్తలేడు, యువకులను దగ్గర రానిస్తలేడు, మోసం చేయదలుచుకున్నాడని. అది మేము అన్నది కంటిన్యూస్గా ప్రూవ్ అయింది. లాస్ట్ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ మొదలు కాదు. కేసీఆర్ కన్నా ముందు నేను మాట్లాడుకుంటూ మాట చెప్పిండు, 69 తర్వాత మౌనంగా ఉన్నటువంటి తెలంగాణను నేనే బయటికి తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడిండు. పచ్చి అబద్ధం, పచ్చి మోసం ముచ్చటిది. పల్లేరులు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ము పట్టినాయి అని రాసిండు. ముచ్చట సత్యనారాయణ గారు రాసిండ్రు. అవునంటావా కాదంటావా మరేమంటావో నువ్వు ఆంధ్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రి జూటా జంత్రి అని. ఇవన్నీ సాహిత్యం అప్పుడు వచ్చినాయి కదా. మరి గద్దరన్న కూడా రాసిండు, అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా 96. నువ్వు కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు ముచ్చట చెప్తున్నాను. ఇవన్నీ నవరంగ్ టాకీస్లో మొట్టమొదటి మీటింగు, ఇదంతా చరిత్ర ఉన్నది బాబు, చాలా పెద్దగా ఉన్నది దీంట్లో అంతా. మేము ట్రైనింగ్ క్లాసెస్, యూనివర్సిటీస్లలో భావజాల వ్యాప్తికి సంబంధించినటువంటి కల్చరల్కి సంబంధించినటువంటి టీమ్స్ ఇవన్నీ పెట్టి చాలామంది జైల్లో పోయినరు, బెల్లెల్తని చంపిరు. తెలంగాణ అంటే గద్దర్ మీద కాల్పులు జరిపినరు, మా బోటోలను ఎన్ని హింసలు పెట్టిరు తీసుకుపోయి. నేను ఒక మాజీ మంత్రి కొడుకునైనా కానీ నాకు కూడా తప్పలే అవన్నీ. ఒక రాజకీయ పరమైన ఒక వేదిక రావాలంటే నువ్వు అది స్వార్థానికి వాడుకునే దశలో పోతుంటే మేమందరం బయటకు వచ్చినాం. నీతో కేసీఆర్తో దయచేసి తెలంగాణ యువతరానికి, తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒరిజినల్ చరిత్ర తెలుసుకోండి. వి ప్రకాష్ అంటే ఒక లఫూటు రాసినటువంటి చరిత్ర కాదు, అబద్ధాల చరిత్ర అది. ఒరిజినల్ చరిత్ర తెలుసుకొని మా బోటలు నమ్మకుంటే చరిత్ర చూసుకోండి. మేము చెప్పే మాటలు కూడా క్రాస్ చెక్ చేసుకొని అవునా కాదా అని ఎవరైనా మాట్లాడే ముందు పృథ్వీరాజ్ ఏందా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో తెలంగాణ వాదం నాదం నినాదం పుట్టింది కాబట్టినే మాట్లాడుతున్నా. 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ మొదలుపెట్టినటువంటి ఇల్లు ఇది. కలపొద్దన్నప్పుడు జరిగిన చర్చలలో కలపొద్దని సాహిత్యం పుట్టినటువంటి ఇల్లు. కలిసిన తర్వాత నక్సలైట్ మూమెంట్లో ఏ మూమెంట్ లేనప్పుడు నీలం సంజీవారెడ్డిని పాడేంగా పాయజామా అన్నటువంటి ఇల్లు ఇది. దాని తర్వాత నుంచి కంటిన్యూ అవుకుంటూనే వస్తూనే ఉన్నది. ఇవాళ వాళ్ళ నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఏదో రాసిందని ఇంతకుముందే వచ్చింది. నీలం సంజీవరెడ్డి మన చెన్నారెడ్డి మీద కూడా రాసిన సాహిత్యం అది కూడా వచ్చింది. అదంతా అవన్నీ పుట్టినటువంటి ఇంట్లో కూర్చొని చెప్తున్నాం. మేము మాట్లాడే వాస్తవాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే తెల్లారి దాకా చెప్తాను నేను ఇవన్నీ ముచ్చట్లు. తెలంగాణ చరిత్ర అబద్ధాల చరిత్రల దగ్గర పోకండి. అన్సంగ్ హీరోస్ ఉన్నారు, అన్రిటన్ అన్హర్డ్ చరిత్ర తెలంగాణకు ఉన్నది. అందుకని ఇవాళ ఏదో వీళ్ళు మైకులు పట్టుకొని నేనే తెలంగాణ, నాతోనే తెలంగాణ వచ్చింది, అంతకుముందు తెలంగాణ ఎవడు అనలేదు, ఇవన్నీ పిచ్చి ఫాల్తూ బేకూఫ్ మాటలు కాదు. నువ్వు నీ కుటుంబము నీ ఎంబడి తిరిగే 100 మాగదులు పదవులు సంపాదించుకున్నారు,
ప్రత్యేక రాష్ట్రం అని సిగ్గు లేకుండా సమైక్య రాష్ట్రంలో మంత్రులైన వాళ్ళు మీరు. ఇది తెలంగాణ చరిత్ర. ఒక్క విషయం ఒక్కటే మాటల వీళ్ళ రజకోత్సవాన్ని ఫ్లాప్ కూడా వచ్చా సక్సెస్ కూడా వచ్చా ఏమంటారు? అది తెలంగాణ ప్రజలు చాలా మంది తెలంగాణ అనే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఎమోషనల్ గా జనం పోవచ్చు. ఓకే, అంటే 100 కోట్లు పెట్టిరంటారు. 100 కోట్లు బరాబర్ 100 కోట్లు పెట్టిండ్రు. ఇంకొకటి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఏం పైసలు లేకుండా జనానికి ఇగో ఓపెన్ సీక్రెట్ అబ్బా, ఇది ప్రతి ఒక్కడు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, నీకు తెలుసు మనకు తెలుసు అన్ని తెలుసు. ఇవన్నీ 500, 600, 1000 రూపాయలు. ఓకే, ఓట్ల నాడు 1000 రూపాయలు, 1500, 2000, 3000 ఇట్లా కూడా పోకుండా వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. పైసలు లేకుండా నువ్వు జనం వచ్చి నిజంగానే కేసీఆర్ ముఖం చూసి వచ్చిండు, కేటీఆర్ ముఖం చూసి వచ్చి నాన్న కనుక ఉండేది ఉంటే అది ఒప్పుకోవచ్చు. అందరికీ తెలుసు, జనం అందరూ తెలుసు. తాగిన వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఏ ఊరికి పోయినా బస్సులో కూర్చోగానే ఫస్ట్ వానికి షిఫ్ట్ చేతిలో పెట్టుడేనా. ఇలా అసలు అంత సక్సెస్ అవుతుంది. మొత్తం మన వెహికల్ పెట్టాలనే తీసుకొచ్చుకొని కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా వస్తుంది, ఎవరు పెట్టినా ఆఖరికి కేపాల్ పెట్టినా కానీ మీరు పైసలు ఖర్చు పెడితే ఒక రూపాయి అటు ఇటు గంతేనే కానీ నెట్వర్క్ ఉంటే ఎవరు పెట్టినా వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు గట్లే ఉన్నాయి, అంతర్ రాజకీయ నాయకులు గట్లే ఉన్నారు. ఏం పైసలు లేకుండా నువ్వు నిజంగా పెట్టు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నిజంగా జనం అట్లా వచ్చారు, తండోపతండాలకు వచ్చారు. ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. మరి అంటే ఎలక్షన్స్ బిఫోర్ ఆయన మీటింగ్ మొత్తం ఖాళీ చీరలతో ఫోటోలు ఇవన్నీ వీడియోలు మనం చూపించినాయి కదా, మన తెలుగు కూడా ఇవన్నీ అంతకుముందు అని వేరే ఉండవచ్చు కానీ చూపించినవి అయితే ఉన్నాయి కదా అవన్నీ. సో అందుకని ఏంటంటే ఇవన్నీ తెలంగాణ ఈయనను చూసి వచ్చేటి కావు. ఎక్కడో దగ్గర కొంతమంది ఎప్పటి నుంచో తెలంగాణ అంటోళ్ళు కొంతమంది వచ్చి ఉంటారు కానీ మొత్తం 99% అది కేవలం పైసల సభ. ఎమోషనల్గా ఒక మూమెంట్ వచ్చింది అనేది చాలా మందికి ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఉన్నప్పుడు నేను స్టార్టింగ్లో మేము కూడా దాన్ని పుట్టేటందుకు భాగంలో నాది కూడా ఒక చిన్న రాయి, ఆ పునాదిలల్లో నాది కూడా ఒక రాయి అనుకునేటోనికి ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ నేనే అని చెప్పుకుంటే మాత్రం కుదరదు అబ్బా, ఇదంతా కాదు, నీదేం కాదు. తెలంగాణ ఇప్పటిది కాదు కదా, ఎప్పుడుదో 52లో 54లో ఫైరింగ్లు జరిగాయి, 69లో 369 మంది చచ్చిపోయాయి, మళ్ళీ 1200 మంది మళ్ళీ చచ్చిపోయాయి మొన్నటి ఉద్యమంలో. ఈ నాయకత్వమే ఈయననే కనుక మొగైన కరెక్ట్ ఉండేది ఉంటే ఈ సావులు ఎందుకు జరిగినాయి తెలంగాణలో? 1200 మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? నీ లీడర్షిప్ కరెక్ట్ లేకనే, నీ భాషతోటి నువ్వు మెడల తాడు కట్టుకొని రాళ్ళు పట్టుకొని ఎండిపోయిన బాయిల దునికి సావాలి, ఇవన్నీ మాటలు మాట్లాడి మీద గ్యాస్ ఉన్న పోసుకున్నట్టు డ్రామాలు వేసి అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు, ఇటువంటి అన్నీ చూసి జనం ఎమోషనల్ చచ్చిపోయినరు. మీరు పదవుల గురించి పైసల గురించే మీరు తెలంగాణను పట్టుకున్నారు తప్ప మీరు తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించనే అనుకునేది ఉంటే 10 ఏళ్లలో రిక్రూట్మెంట్ చేస్తుండే. మీరు అవినీతి చేయకపోతుండే ఇలా ప్రాజెక్టులు కూలే పరిస్థితి ఉండకపోవు, ఇలా ఓపెన్ కాస్ట్లు బంద్ అయిపోవు మొత్తము. ఇవన్నీ ఏం చేశారు మీరు? ఇలా అందరికి మాటలు మాట్లాడితే మైకు పట్టుకుంటే ఇతనాలు అన్నాడు, అవన్నాడు, ఇవన్నాడు, యాడ చేశారు? ఉన్నోనికి కట్టబెట్టి పెట్టిండ్రు, ఉన్నోడు పెరుగుతున్నాడు, పేదోడు ఇంకా పేదరికంలోకే పోతున్నారు, అంతే తప్ప పెద్ద మార్పు జరిగింది ఏం లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.